హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ఫిజిక్స్. ఈరోజు క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఆటమ్స్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుందామండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ ఎనీ ఆర్బిట్ ఆఫ్ ఏ హైడ్రోజన్ ఆటమ్ అకార్డింగ్ టు బోర్స్ అటామిక్ మోడల్. అంటే హైడ్రోజన్ ఆటంలో న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ టోటల్ ఎనర్జీ యొక్క డెరివేషన్స్ని డిరైవ్ చేసి చూపించమంటున్నారు. సో చూద్దాం. ఇది హైడ్రోజన్ యొక్క న్యూక్లియస్ అనుకుందాం. సో ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఫిక్స్డ్ ఆర్బిట్లో రొటేషన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఎలక్ట్రాన్ అనుకుందాం, ఓకేనండి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఈ స్టేషనరీ అంటే ఇది ఫిక్స్డ్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది అంటే దీని మీద మెయిన్గా 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఒకటి సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంది కాబట్టి సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంది కాబట్టి సెంటర్కి దూరంగా సెంట్రిపెటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇది నెగిటివ్ ఛార్జ్, అలాగే ఈ న్యూక్లియస్ అనేది పాజిటివ్ ఛార్జ్. ఈ రెండింటి మధ్యన ఒక ఫోర్స్ ఉంటుంది, అది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అన్నమాట. ఈ 2 ఫోర్సెస్లో ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండబట్టి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ అనేది ఫిక్స్డ్గా ఆర్బిట్లో మూవ్ అవుతుంది. ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా ఈ ఫోర్సెస్ ఎలా ఉంటాయంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉంటాయి. కాబట్టి ఈ స్టేషనరీ ఆర్బిట్లో తిరుగుతుంది అంటే దీన్ని ఎన్ని ఫోర్సెస్ బ్యాలెన్స్ చేస్తున్నాయంటే 2 ఫోర్సెస్. ఏంటంటే ఒకటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఇంకొకటి సెంట్రిపెటల్ ఫోర్స్. సో వీటికి డెరివేషన్స్ రాసుకుందాం. Consider an electron revolving. Consider an electron revolving around the nucleus. Around the nucleus having charge E. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే En. ఓకేనా. సో ద electrostatic force between electron and nucleus is ఏమవుతుందంటే Fe ఈజ్ ఈక్వల్స్ టు అకార్డింగ్ టు కూలంబ్స్ లా యూస్ చేసి 1/4πε0 ఇంటూ చార్జ్ ఆఫ్ న్యూక్లియస్ ఈ అండి, అలాగే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా ఏమవుతుందంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమనుకుంటున్నానంటే ఆర్. అంటే మీకు ఆల్రెడీ డయాగ్రామ్ ఇందాక డ్రా చేశాను కదా. సో దీని యొక్క ఛార్జ్ ఈ అనుకుంటాను, అలాగే దీని యొక్క ఛార్జ్ కూడా ఈనే. అప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమనుకుంటున్నానంటే ఆర్. ఇప్పుడు అకార్డింగ్ టు కూలంబ్స్ లా ఈ రెండింటి మధ్య ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏమవుతుందంటే Fe ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ చార్జ్ ఆఫ్ న్యూక్లియస్ ఇంటూ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ ఇంటూ ఈ స్క్వేర్ బై ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ స్క్వేర్ అంటే అది r². దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. రెండోది, ఇది ఏ వైపు యాక్ట్ చేస్తుంది అంటే సెంటర్ వైపు అంటే న్యూక్లియస్ వైపు యాక్ట్ చేస్తుంది. అదేవిధంగా ద సెంట్రిపెటల్ ఫోర్స్ on an ఎలక్ట్రాన్ మీద ఉన్నటువంటి సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్, లేదా ద సెంట్రిపెటల్ ఫోర్స్ ఆన్ an ఎలక్ట్రాన్ మూవింగ్ ఇన్ ఏ స్టేషనరీ ఆర్బిట్ ఈజ్ ఏమవుతుందండి Fc ఈజ్ ఈక్వల్స్ టు mv²/r. m అంటే ఏంటంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, v అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, అండ్ r ఈజ్ ది రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఆర్బిట్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. చూడండి, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ బ్యాలెన్సింగ్గా తిరగాలి ఇక్కడ అంటే దీనికి ఆపోజిట్ ఫోర్స్ ఏమవుతుందండి Fc. సో ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ స్టేషనరీగా ఇందులో రివాల్వ్ అవ్వాలి ఆర్బిట్లో అంటే కండిషన్ ఏమవ్వాలి, Fe ఈజ్ ఈక్వల్స్ టు Fc. అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవ్వాలండి, సెంట్రిపెటల్ ఫోర్స్కి ఈక్వల్ అవ్వాలి. సో ఫర్ ఈక్విలిబ్రియం ఆఫ్ బట్ ఎలక్ట్రాన్ మూవింగ్ ఇన్ స్టేషనరీ ఆర్బిట్ లేదా ఇంకా ఈజీగా రాయొచ్చు, బట్ వీ నో దట్
మనకేం తెలుసు ఎలక్ట్రాన్ అనేది స్టేషనరీ ఆర్బిట్లో తిరుగుతుంది అంటే కండిషన్ ఏమవ్వాలి, ఎఫ్సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఈ అవ్వాలి. ఎఫ్సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఈ. ఎఫ్సి అంటే ఫార్ములా ఏంటండి, ఎంవి స్క్వేర్ బై ఆర్. ఎంవి స్క్వేర్ బై ఆర్. ఎంవి స్క్వేర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఈ అంటే 1/4πε0 ఇంటూ ఈ స్క్వేర్ బై ఆర్. సో ఆర్ గెట్ క్యాన్సిల్. సో ఇంకేం మిగులుతుందండి ఇక్కడ, ఎంవి స్క్వేర్ బై ఎంవి స్క్వేర్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ ఈ స్క్వేర్. సారీ ఇక్కడ ఇది ఆర్ స్క్వేర్ కదండి, కాబట్టి ఇది కూడా ఆర్ స్క్వేరే, స్క్వేర్ మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకేముంటుందంటే ఈ స్క్వేర్ బై ఆర్. బట్ ఇక్కడ మనకి హెడ్డింగ్ పెట్టుకోవడం మర్చిపోయండి. ఇక్కడ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. అవన్నీ ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనండి. బట్ ఆర్ వాల్యూ మనకి తెలుసు, బట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. అంటే ఇది యాక్చువల్గా ఈ ప్రజెంట్ అయితే గుర్తుపెట్టేసుకోండి. ఇది నేను ఈ క్వశ్చన్ చివరిలో ఆర్ వాల్యూ ఎలా వచ్చిందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ ఆర్ వాల్యూ డెరివేషన్ మీరు రాయని అవసరం లేదు. ఓన్లీ 4 మార్క్స్కే కాబట్టి ఆర్ వాల్యూని గుర్తుపెట్టుకుని వేసేస్తే సరిపోతుంది. బట్ ఎలా వచ్చింది తెలుసుకోవడం కోసం మాత్రం ఈ క్వశ్చన్ ఎండింగ్లో మళ్ళీ నేను అది ఆర్ వాల్యూ ఎలా వచ్చిందో డెరైవ్ చేసి చూపిస్తాను. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే n స్క్వేర్ h స్క్వేర్ ε0 బై పై m ఈ స్క్వేర్. ఓకేనండి. ఒకసారి మళ్ళీ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ h స్క్వేర్ ε0 బై పై m ఈ స్క్వేర్. n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, h ఈజ్ ఈక్వల్స్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్, ε0 అంటే పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, పై కాన్స్టెంట్ అండి, m అంటే మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, ఈజ్ ది చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఓకేనా. ఇప్పుడు ఈ ఆర్ వాల్యూని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అనుకుందాం. సబ్స్టిట్యూట్ ఆర్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. సో ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ ఈ స్క్వేర్ బై ఆర్ అంటే ఏం రాయొచ్చండి, n స్క్వేర్ h స్క్వేర్ ε0 బై పై m ఈ స్క్వేర్. ఓకేనండి. సో ఇప్పుడు ఇదంతా ఏమవుతుందంటే పైకి వెళ్ళిపోతుంది. సో ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ పై m ఈ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ e⁴ బై ఇంక ఇక్కడ ఏముంటుందండి పై m, సారీ ఇంక డినామినేటర్లో ఏముంటుందండి n స్క్వేర్ h స్క్వేర్ ε0, n స్క్వేర్ h స్క్వేర్ ε0. ఓకేనా. బట్ మనకు కావాల్సింది ఏంటండి, కైనెటిక్ ఎనర్జీ కావాలి. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కావాలి. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి ఉంటే క్యాన్సిల్ చేద్దాం, పై క్యాన్సిల్. సో ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ కావాలి. బట్ ఇక్కడ ఏముంది, ఎంవి స్క్వేర్ ఉంది. సో మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, హాఫ్ ఎంవి స్క్వేర్. కాబట్టి బోత్ సైడ్తో హాఫ్తో మల్టిప్లై చేస్తాను. మల్టిప్లైయింగ్ above equation with half on both sides. అప్పుడు ఏమవుతుందండి, హాఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 8 ε0 n స్క్వేర్ h స్క్వేర్ ε0 ఇంటూ ε0 స్క్వేర్. అలాగే పైన ఏముంటుందండి ఇక్కడ me⁴. సో me⁴/8 ε0 n స్క్వేర్. సో దీన్ని ఏమంటామంటే మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఓకేనండి. సో ఓకే అండి, ఇది కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ దగ్గర రాసుకుందాం. k ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చిందంటే me⁴/8 ε0 స్క్వేర్ n స్క్వేర్ h స్క్వేర్. ఓకేనండి. సో నెక్స్ట్
ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ అర్థమైంది కదండి, హాఫ్తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ హాఫ్తో మల్టిప్లై చేసినప్పుడు ఇది ఇక్కడ హాఫ్తో మల్టిప్లై చేసిన 1 × 1 2 4 8 మిగతాదంటే యాస్టీస్. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇక్కడ నెగిటివ్ సైడ్ ఆఫ్ ది ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ అవుతుంది. సో ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ యాన్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ in an orbit of radius r. అంతే కదండి, అంటే ఒక సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంది. దిస్ ఈజ్ న్యూక్లియస్, మీకు తెలిసిందే. దిస్ ఈజ్ రేడియస్ r అవుతుంది. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, ఈ రెండింటి మధ్యన ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ, బట్ నెగిటివ్ సైన్ తీసుకుంటాం అనమాట. సో ఎందుకంటే ఎలక్ట్రాన్ ఛార్జ్ ఇక్కడ మైనస్ ఉంటుంది కదా. సో అప్పుడు ఏమవుతుందంటే PE ఈజ్ ఈక్వల్స్ టు -1/4πε0 E స్క్వేర్ బై r². ఇది పొటెన్షియల్ ఎనర్జీ. బట్ r వాల్యూ మనకి తెలుసు, బట్ వీ నో దట్ r ఈజ్ ఈక్వల్స్ టు n²h². r ఈజ్ ఈక్వల్స్ టు మనకి తెలిసింది n²h²ε0/πme². ఈ r వాల్యూని పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూట్ r వాల్యూ ఇన్ PE. సో సబ్స్టిట్యూషన్ చేస్తే PE ఈజ్ ఈక్వల్స్ టు -1/4πε0 E²/r అంటే ఏమవుతుందండి ఇక్కడ. సో ఆ పొటెన్షియల్ ఎనర్జీకి స్క్వేర్ ఉండదండి r. సో r అంటే ఏమవుతుందంటే n²h²ε0/πme². సేమ్ ఇందాట్లాగే -1/4πε0 పైకి వెళ్ళిపోతే πme² అంటే e⁴n²h²ε0. ε0 సారీ, ఇక్కడ ఇంకా ε0 ఇక్కడ ఉంది కదండి. నెక్స్ట్ స్టెప్లో మనం మల్టిప్లై చేద్దాం. సో పై గెట్ క్యాన్సిల్. సో PE ఈజ్ ఈక్వల్స్ టు -1 × πme² అంటే πme⁴ అంటే me⁴ 1 × me⁴ by 4 × n²h²ε0². 4 × n²h²ε0². దిస్ ఈజ్ ఈక్వేషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనండి, ఇప్పుడు టోటల్ ఎనర్జీ కావాలి. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చిందండి మనకి me⁴8 n²h²ε0² మైనస్ అంటే ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కానీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ me⁴4 n²h²ε0². ఓకేనండి, ఇప్పుడు ఇందులో నుంచి ఏం కామన్ తీస్తానంటే me⁴ ఏం కామన్ తీయచ్చు, 8 4 అంటే 4 కామన్ తీస్తాను. 4 n²h²ε0² కామన్ తీస్తాను. సో ఇక్కడ 4 కామన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏముంటుంది 1/2 ఉంటుందండి. me⁴4 కామన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది 1/, ఇక్కడ 4 n²h²ε0² కామన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏముంటుంది 2, ఎందుకంటే 2 4s are 8 మైనస్ ఇక్కడ మొత్తం ఈ టర్మ్ అంతా కామన్ వస్తుంది కాబట్టి ఏముంటుందండి 1 ఉంటుంది. సో ఇప్పుడు -1 + 1/2 అంటే -1/2 అవుతుంది. మీకు LCM కట్టినా కూడా ఏమొస్తుందంటే -1/2 వస్తుంది. సో me⁴4
ఎన్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ ఇంటూ 2 ఎల్సిఎం తీసుకుంటే 1 మైనస్ 2/2 అంటే ఏమవుతుంది -1/2 అవుతుంది. -1/2 అంటే ఏమవుతుందంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు me పవర్ 4 మైనస్ ఎదరికి వచ్చేస్తుందండి -me పవర్ 4 2 4s are 8 అంటే 8 n స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్. దిస్ ఈజ్ ది టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీకి ఎన్కి రిలేషన్ కూడా అడుగుతాడండి. పొటెన్షియల్ ఎనర్జీకి ఎన్కి రిలేషన్ ఏమవుతుంది? సో ఇక్కడ మనం పొటెన్షియల్ ఎనర్జీకి ఎన్కి మిగతా అన్ని కాన్స్టెంట్లే చూడండి. మాస్ కాన్స్టెంట్, చార్జ్ కాన్స్టెంట్, ఫోర్ కాన్స్టెంట్, ప్యాంక్స్ కాన్స్టెంట్, పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎన్ స్క్వేర్కి ఎలా ఉందండి? PE ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/n స్క్వేర్ -1/n స్క్వేర్. అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయితే ద లెస్ నెగిటివ్ ఆఫ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి. ఓకేనండి, సో ఇలా రాస్తే సరిపోతుంది. ఓకేనండి, సో మీకు ఆర్ వాల్యూ డెరైవ్ చేసి చూపించాలి. అది నెక్స్ట్ వీడియోలో మీకు డెరైవ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఇప్పటికే ఎక్కువైపోయింది కాబట్టి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.